బిగ్ బాస్ లో ఎవరు మంచిగా ఆడుతున్నారు? బిగ్ బాస్లోనా? బిగ్ బాస్లో ఇప్పుడు డిమాండ్ పవర్ బాగా ఆడుతాడండి. డిమాండ్ పవర్ ఉండగా ఆ బుజ్జిబాబు వాడు బాగా ఆడుతాడు. మిగతా వాళ్ళు ఎలా ఉంది? సంజన గారిది ఎట్లుంది? సంజన గారిది కూడా బాగానే ఉంది. ఇమానేలు మరి బర్నీ గారు బాగానే ఆడుతుండు. ఇమానేలు బాగానే ఆడుతుండు. ఇప్పుడే మళ్ళీ సుమన్ శెట్టి గారు కూడా బాగా ఆడుతుండు. వైల్డ్ కార్డు వచ్చారు కదా, వచ్చింది ఇప్పుడే చూడాలిగా మనం. ఇప్పుడే చూడాలి. కొన్ని రోజులు పోతే కానీ తెలుస్తుంది అనమాట. మన మార్క్స్ మ్యాన్ కూడా కొంచెం మారుతుండు ఇప్పుడు. మన సెంటు కొట్టుకుండు వంట చేయమంటే స్నానం చేయడంటే అనిపించింది. అదిన్న తర్వాత నా సిగ్గు అనిపించి బాబా ఆయనకాయ సిగ్గు అయ్యి సెంటు కొట్టుకుండు. మళ్ళీ సంజనా గారు పోయి ఎందుకు ఆమ్లెట్ వేయమంటే మళ్ళీ సాటుకు పోయి సెంటు కొట్టుకుని వచ్చి చేస్తానని చెప్పిండు. న్యాయంగానే అయింది. ఎందుకంటే ఆమె చేసిన తప్పు వల్లనే ఆమె ఎలిమెంట్ అయింది. నాగార్జున సార్ వచ్చినా కూడా మాట్లాడుతుంది తెలియకుండా కాలు మీద కాలు వేసుకొని కూర్చోవటం అది బాగోలేదు కదా. అది బాగోలేదు. న్యాయంగానే అయింది. మళ్ళీ ఇంకా అవుతారు. దమ్ము శ్రీజ అయింది. మా ఆర్మీకి ఓటు పడాలని నేను కోరుకున్నాను. మన దేశాన్ని కాపాడే ఆర్మీ. ఆయన అసలు ఎంతో జాతర అనుకోండి. నేను బిగ్ బాస్లో పోయినాక పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏం చేయట్లేదు. మరి ఇప్పుడన్నా ఏమన్నా ఆడతారేమోనని నా కోరిక. ఓకే, సో ఎట్లా ఉంది రీతు వర్మ బయట ఆమెది పెద్ద ఇష్యూ నడుస్తుంది కదా, సో సాక్రిఫైస్ చేసింది. ఆ తర్వాత ఆమెకి బస్ పెరిగింది అంటారు. ఆమె ఏం పెరిగినా కూడా ఆమె ఏడుపు బాగలేదయ్యా. చిరాకు పడుతుంది. ఎంత ఊకి అని ఏడుతుంది. ఆ ఏడుపు బాగోలేదు అసలుకి. ఆట బాగానే ఆడుతుందిలే కానీ ఆ ఏడుపు తగ్గించుకుంటే కొద్దిగా బాగుంటుంది. చెత్తగా ఉంది అనమాట ఆ ఏడుపు. ఇప్పుడు ప్రియా శెట్టి గారు కనుక ఎట్ట మాట్లాడితే ఆమె ఎలిమెంట్ అయిందో ఏం కూడా అట్ట అయితే ఊకి ఎడితే బాగోలేదు. అది తనుజ గేమ్ ఎట్లా ఉందండి? తనుజ గేమ్ బాగుంది. నాకు నచ్చుద్ది. తనుజ ఏం చేసినా బాగుంటుంది. తనుజ డిమాండ్ పవన్ ఏం చేసినా బాగుంటుంది. ఇమానేలు కామెడీ పెచ్చగా నచ్చుద్ది నాకు. బాగుంది. సంజనా గారు కూడా బాగానే ఆడుతుందిలే కానీ కొంచెం వీళ్ళుంటే ఇంకా బాగుంటుంది అనమాట. డిమాండ్ పవర్ మళ్ళీ రెండోసారి క్యాప్టింగ్ అయిందిగా. తనుజ బాండింగ్ ఎట్లా ఉంది? బాగుంది. వాళ్ళిద్దరితో ఉంటానే అసలు బిగ్ బాస్ చూడబుద్ధి అవుతుంది నాలాంటి వాళ్ళకి. ఎందుకంటే మేము కొద్దిగా రిలీఫ్ కోరుకుంటాం కదా. భరణి గారు తనుజ గారి మధ్య బాండింగ్ ఎట్లా ఉంది? బాగుంది. తండ్రి బిడ్డ అలాగుంది. న్యాయంగా ఉంది. తండ్రి బిడ్డలనే ఉంది. కేకాలు లేదు. పాప ఆమె ఏం చేయట్లేదుగా. ఆమె తెలుగు రావట్లేదు. చేస్తుందిలే కానీ ఆమె ప్రయత్నం చేస్తుంది కానీ తెలుగు రావట్లేదు ఆమెకి. ఏం ఆడింది? కొంచెమే ఆడిందిలే. రాము రాత్రి బాగానే ఆడుతుంది. కొంచెం లైట్ గా. వీళ్ళందరూ ఒకళ్ళు ఎలిమెంట్ అవుతారండి. ఆడినా కూడా ఏమన్నా ఉంటే ఇమానేలు తనుజ భరణి గారు డిమాండ్ పవర్ ఉంటారు అనుకుంటున్నా నేను. సుమన్ శెట్టి గారు కూడా ఉంటాడు. చూసిన ఈసారి వచ్చే వాళ్ళు మంచి సెలబ్రిటీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నా నేను. కోరుకుంటున్నా అట్ట రావాలని. బాగుంటుందని ఇంకొంత బాగుంటుందని. వీళ్ళదా కొంచెం బాగలేదనేగా. వాళ్ళు ఒకళ్ళు ఎలిమెంట్ అవుతారు. ఏం బాగుంది? ఒకళ్ళు మాట్లాడేదే అసలు సరిగ్గా బాగోదు. నేను స్టాండ్ తీసుకుంటున్నా, నాకు పాయింట్ ఉందని నోరేసుకొని పడతామే కానీ ఆడ ఏముండదు. అంతా వస్తుంది. చూసే వాళ్ళకి ఒక్కొక్కరు బోరు కొడుతుంది. ఒక్కొక్కరికేం బాగానే అనిపిస్తుంది. అది దానివల్ల